మీరు చెప్పినట్టుగా మీ సూచన పాటిస్తాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్లే అడుగుతా అధ్యక్ష మంత్రి గారిని. అధ్యక్ష, మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 9,200 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు అధ్యక్ష. మరి 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా, చెల్లించలేదా? ఒకవేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో మంత్రి గారు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అధ్యక్ష, ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 5th క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మరి చాలా నియోజకవర్గాల్లో చాలా డిపోల్లో, ఈవెన్ నా సిద్దిపేట డిపోలో కూడా బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ప్రజలు బస్సులు వేయాలని అడిగితే డిపో మేనేజర్తో మాట్లాడితే బస్సులు లేవు, బస్సుల సరిపడా మాకు అవకాశం లేదు అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ మంత్రి గారు. సార్, వారు అడిగినటువంటి ప్రశ్నల్లో ముఖ్యమైనది తదుపరి గౌరవ ఇతర సభ్యులు అడిగిన 1955 క్వశ్చన్లు ఉన్నాయి. వాటన్నిటిని ఆ సందర్భంలో ఆన్సర్ చేస్తాను. కానీ నేను రాజకీయ విమర్శ చేసుకోలేదు. ఆర్టీసీని మోయలేము, మూసేస్తాం. వారు గౌరవ అధ్యక్షులు ఉండ్రి కంప్లీట్గా 48,000 మంది ఉద్యోగులను వేటు వేస్తున్నామని చెప్పేసి రకరకాల అంశాలను ఆర్టీసీకి సంబంధించి బస్సులు కొత్తది ఒకటి కొనకుండా 10 సంవత్సరాలు ఒక కొత్త నియామకం చేపట్టకుండా అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ వేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చిన అధ్యక్ష తిరిగి. అంతేకాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-డ్రైవ్ కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయం లోపల కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు, వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన PF ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాం. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం నిలదలుస్తాను. ఇంత స్పష్టంగా 1950 క్వశ్చన్ నెంబర్ సేమ్, దానికి అప్పుడు ఆన్సర్ మళ్ళీ సభ్యుడు అడిగిన దానికి సేమ్ క్వశ్చన్ 1955 ఉంది. ఆర్టీసీ విలీనంకు సంబంధించి ఉన్నది, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఉన్నది. దీని తర్వాత సేమ్ క్వశ్చన్ ఉంది. నేను అది కూడా